లోకల్ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 23, 27వ తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో జరగబోతున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4 అలాగే నవంబర్ 8వ తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని తెలియజేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పంచాయతీలకు సంబంధించిన ఖాళీల వివరాల గెజెట్ ను విడుదల చేశారు. 31 జిల్లాల 565 జెడ్పీటీసీ, ఎంపీటీసీ 5763 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. తెలంగాణలో మొత్తం 15,302 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ కోసం అక్టోబర్ 9వ తేదీన నామినేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నవంబర్ 11 లోపు స్థానిక సంస్థల మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. ఇక ఇప్పటి నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం జరిగింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసింది ఈసీ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ మాధవి, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. కాసేపటి క్రితం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. మొత్తం 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అందులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ 2 ఎన్నికలను 2 విడతలుగా నిర్వహించాలని చెప్పి, దాంతోపాటు పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 9 నుంచి వచ్చే నెల 9 నుంచి ఈ నామినేషన్లు స్వీకరించేందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 9న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నుంచే నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ 2 ఎన్నికలకు 2 విడతలుగా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్టోబర్ అంటే వచ్చే నెల 23, 29, 27 ఈ 2 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నవంబర్
11న ఒకేసారి ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తారు. 2 విడతలకు సంబంధించిన నవంబర్ 11న ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్వహించింది. అక్టోబర్ 31న మొదటి విడత జరుగుతుంది. నవంబర్ 4న రెండవ విడత, నవంబర్ 8న మూడో విడత. మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి అదే రోజు ఏ రోజైతే పోలింగ్ జరుగుతుందో అదే రోజు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫలితాలను విడుదల చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద చాలా రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఊగిసలాట కొనసాగుతూ వస్తుంది. ఎన్నికలు జరుగుతాయా లేదా, ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆ అమలుకు సంబంధించి చాలా ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో అసెంబ్లీలో 2 తీర్మానాలు చేయడం కానీ, లేకపోతే గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం కానీ, ఇటువంటి అన్ని ప్రయత్నాల తర్వాత చివరికి జియో ద్వారానే 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొన్న జియోను విడుదల చేసింది. ఆ మేరకు బీసీలకు స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జియో విడుదల చేసింది. ఆ జియో ప్రకారం ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆ మేరకు ప్రభుత్వం నుంచి సమాచారం అందిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఈరోజు కాసేపటి క్రితమే ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. కాబట్టి మొత్తం 5 విడతల్లో 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ, 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. మరోవైపు హైకోర్టులో ఇంకా ఈ కేసు పెండింగ్లో ఉంది. హైకోర్టులో వచ్చే నెల 8న దీనికి సంబంధించిన విచారణ జరగబోతోంది. కాబట్టి దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరుగుతాయా, మళ్ళీ బ్రేక్ పడతాయన్న కొంత అనుమానం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవి, కరుణాకర్, అంటే ఒకవైపు ఎన్నికల కోడ్ కూడా రావడం జరిగింది, బట్ కొన్ని దగ్గర సమస్యాత్మకంగా మారింది ఓటర్ల జాబితా కూడా. సో దీన్ని ఎలా సాల్వ్ చేయబోతుంది? ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ చాలా రోజులుగా ఈ ఓటర్ల జాబితాపై కసరత్తు చేస్తోంది. తుది జాబితాను కూడా విడుదల చేయబోతుంది. అభ్యంతరాలు ఉంటే ఇప్పటికే ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించింది. కాబట్టి తుది జాబితాను కూడా, ఓటర్ల జాబితాను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది. కాబట్టి వచ్చే నెల 9న నోటిఫికేషన్ విడుదలవుతుంది. కాబట్టి వచ్చే నెల 9 నుంచి నామినేషన్ల స్వీకరణ హడావుడి మొదలవుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక గుర్తుల విషయంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తుల విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కామన్ సింబల్స్ విషయంలో కూడా రాజకీయ పార్టీల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కలిసి కోరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తానికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నగార మోగడంతో రాజకీయ పార్టీలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. గ్రామాన ఇక ఎన్నికల హడావుడి, ఎన్నికల సందడి మొదలు కాబోతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా స్థానిక సంస్థల్లో తమ సత్తా చాటాలని చెప్పి, తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవి, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.